భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం గోదావరిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అంబేద్కర్ యువజన సంఘం, టీఆర్ఎస్, టీడీపీ, విహెచ్పీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలకు ఆయా పార్టీలు, వివిధ సంఘాల నాయకులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరకటి చందర్, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు బొంకూరి మధు, టీఆర్ఎస్ డి రాష్ట్ర నాయకులు తోడేటి శంకర్ గౌడ్, టీడీపీ నాయకులు నిమ్మకాయ ఏడుకొండలు, విహెచ్పీ నాయకులు అయోధ్య రవీందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆ మహామయునికి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా గర్వంగా చెప్పగలుగుతారు. అన్ని పార్టీలు వారి పేరు చెప్పుకున్నా వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇలా కుల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంబటే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తి నివాళులు అర్పించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. అదే మాదిరిగా బలహీనులకు, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తూ పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో అందరితో దళిత సంఘాలు, బహుజన సంఘాలు, మరి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కలిపి ఏకం చేసి అంబేద్కర్ గారి ఆశయాలను వారి అడుగుజాడల్లో పోరాటం మొదలు పెడితే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం నడిపిస్తున్న మతతత్వ పార్టీ, అంబేద్కరిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ దొరల పార్టీ, ఈరోజు దేశంలో ఇవాళ అంబేద్కర్ ఆశయాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగానే మార్చాలని చెప్తున్నటువంటి వాటిని ప్రజలు గమనించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తాము, ప్రజా సంక్షేమం, బహుజనులు అంటే బీసీలు, ఎస్సీలు అందరూ ఇలా ఒక్కటే దేశంలో 90% ఉన్న మనం ఇవాళ మన స్వార్థం కొరకు లేకుంటే కేవలం ఇవాళ అంబేద్కర్ జయంతికో, అంబేద్కర్ వర్ధంతికో దీన్ని గుర్తు చేసుకోవడం కాదు, నిరంతర పోరాటం కొనసాగిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మరి వర్ధంతిని జరుపుతూ ఉన్నారు. వారు భారతదేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆశయాలను, ఆయన జీవిత చరిత్రను రానున్నటువంటి భావితరాలకు మనం అందించవలసిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాల మీద ఇంకా కూడా ఆధిపత్య పోరు ఈ రాష్ట్రంలో కొంతవరకు జరుగుతూ ఉంది. మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా, మా కమిషన్ చైర్మన్ మేమందరం కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఎస్సీలకు, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆ ప్రాంతంలో ముందుండి అక్కడ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఈ వివక్ష కొనసాగకూడదు. 76 సంవత్సరాల భారత చరిత్రలో సమసిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని భావిస్తూ గారి యొక్క 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారిని ఒకసారి స్మరించుకొని నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యత. ఎందుకంటే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి అన్ని వర్గాలకు హక్కులను సృష్టించినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క పూర్తి వల్లనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ యొక్క జీవన విధానంలో ప్రతి నిమిషం వారు అందించినటువంటి హక్కులను పొందుతూ అనేక మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే వారి యొక్క ఆశయ సాధన కోసం
భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి యొక్క బాధ్యతగా గుర్తించి ఈ దినాన్ని ఖచ్చితంగా మరి అదేవిధంగా ఏప్రిల్ 14th కూడా తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం పాటుపడదామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆనాడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ను 3ని దాన్ని ప్రత్యేకంగా తెలంగాణ చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగతి సాధ్యమని చెప్పేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిసినటువంటి నినాదాన్ని పొందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుగా ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు. అందుకే కేసీఆర్ గారు తొలిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారి సచివాలయంగా నామకరణం చేయడం, అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 165 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఈ ప్రాంతంలోనే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఆశయ సాధనకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా కట్టుబడి ఉన్నదనేటువంటి దానికి నిదర్శనం. ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు తెప్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత ఇవాళ ఓటు అనే ఆయుధంతో ఇవాళ రాష్ట్ర దేశ సామ్రాజ్యాలని నిర్మించుకోవాలి. ఓటుని ఇవాళ మీకు సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఓటు అనేటువంటి ఆయుధాన్ని అందించి ఇవాళ రాజ్యాంగం ద్వారా అనేకమైనటువంటి అవకాశాలను కల్పించినటువంటి మహానేత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తూ ఉంది. ఈరోజు ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారి పేరు చరిత్రలో నిలిచిపోయేటువంటి పేరు. ఇవాళ అన్ని వర్గాలకి సమానమైనటువంటి హక్కులని, అవకాశాలని, ముఖ్యంగా స్త్రీ జాతికి ఇవాళ అనేక రకాల అవకాశాలని అందించి స్త్రీ జాతి అభ్యున్నతికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. అందుకే ఇవాళ మేము ఈ సమాజంలో ఉన్నటువంటి యువతని, ఇవాళ మహిళల్ని, మేధావులని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాము. అంబేద్కర్ గారి చరిత్రని ఊరు వాడ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నారో మరి ఆ కళ్ళగన్నటువంటి రాజ్యాధికారం కోసం ఈరోజు అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కృషి చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఏ పార్టీ బయటికి వెళ్ళినా కూడా భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితిలో లేరు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే 76 సంవత్సరాల క్రితమే ఈ భారతదేశం ఎట్లుండాలని చెప్పి ఈ భారతదేశం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అనేక భిన్న కోణాలు ఉన్నప్పటికీ కూడా ఇది అభివృద్ధి చెందాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిందో ఆ మేరకు రాజకీయ అధికారం అయితేనే ఈ దేశం బాగుపడుతుంది, దాంట్లో బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు కళ్ళగన్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయనటువంటి పనిని ఈ నియోజకవర్గంలో, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో మరి పెద్దలు పూజలు మరి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తున్నట్టు మాకు కనబడుతూ ఉన్నది. మరి ఈ దేశంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలను తీసేయలేదు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలను తీసేయలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలను తీసేయలేదు. కానీ ఇక్కడ మాత్రము గోదావరి కని ప్రాంతం మొదలుకొని తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ విగ్రహాలను తీసేయడం కోసము ఇక్కడ ఎదురుగానే ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని సెంటిమెంట్ కోసం అక్కడ వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మరి ఇది ఎక్కడ కూడా మేము చూడలేదు. అదేవిధంగా ఈ విగ్రహాన్ని తీసేయడం కోసము ఈ విగ్రహాన్ని మొత్తానికి తీసేసి ఇక్కడ నుండి మొదలుకుంటే జ్యోతిరావు పులే విగ్రహము, అంబేద్కర్ విగ్రహము, జగజీవన్ రావు గారి విగ్రహము, అదేవిధంగా అంతర్గామలో అంబేద్కర్ విగ్రహము, ఎన్టీపీసీ అంబేద్కర్ విగ్రహము, రామగుండం మసీదానిలో అంబేద్కర్ విగ్రహం తీసేయడం కోసము ఇంటర్నల్గా ఒక మేనిఫెస్టోను తయారు చేసుకొని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు మరి దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలు తీసేసే సంస్కృతి లేదు. మేము కూడా మీకు సహకరిస్తున్నాం అభివృద్ధిలో. మా ఇంటి కోల్పోయినా కూడా
మేము అన్ని విధాలా మీకు డెవలప్ చేస్తున్నామనే ఉద్దేశంతో మీకు సహకరిస్తున్నాం. కానీ చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్ల మీరు ఎమ్మెల్యేగా అయినారు. మరి అది మర్చిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ కనబడకుండా చేయడం కోసము మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి దాన్ని మానుకోవాల్సిందిగా మీకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై భీమ్. మరి ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భారతదేశంలో మరి వారి పెట్టిన భిక్ష వలనే ఇలా మన భారతదేశం జరుగుతుందన్నది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా ఆ రోజుల్లో చిన్న రాష్ట్రాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఇలా అన్ని కుల మతాలకు రిజర్వేషన్లు స్థాపించింది, రాసింది మన అంబేద్కర్, బిహార్ డాక్టరు అంబేద్కర్ గారు. మరి వారి ఆశయాలను కొంతమంది రాజకీయ నాయకులు అనగదొక్కి వారిని మరి వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కి మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న ప్రభుత్వాలు మరి అమలు చేయడం లేదనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు రాసిన రాజ్యాంగం తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల అందరికీ సమానమైన హక్కులు ఉండాలనే ఒక ఆలోచన కొద్దీ మహనీయుడు చాలా గొప్ప రాత రాయడం జరిగింది. దాన్ని మనందరము అమలు చేసినట్లయితే ఇలా రాజకీయ స్వార్థం లేకుండా, ఇలా వ్యక్తిగతంగా కులభేదాలు లేకుండా పనిచేసినట్లయితే ఇలా మన భారతదేశము బాగుపడేది. కాబట్టి ఇలా రాజకీయ నాయకులు కొంతమంది దురదృష్టకరంగా వారు ఇలా స్వార్థం కొరకు బిఆర్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు. తప్పకుండా రాజకీయ పార్టీలకు కానీ ఎవరు కానీ ఒకటే మేము తెలంగాణ టీఆర్ఎస్ పక్షాన్ని చెప్పేది, తప్పకుండా ఏదైతే బిఆర్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలుస్తున్నాము. ఇలా బీసీలకు కావచ్చు, ఇలా ఎస్సీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన 42% కూడా మరి ఇచ్చేంతవరకు దాకా మా తెలంగాణ రక్షణ సమితి పార్టీ పోరాడుతుందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. జన్మించి మహారాష్ట్రలో ఉన్నటువంటి సుగ్రామంలో జన్మించినటువంటి గొప్ప నాయకుడు వారు అంటరానితనాన్ని రూపుమాపి అదేవిధంగా పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. వారు చేసినటువంటి సేవలకు అందరము కూడా ప్రతి ఇంటిలో కూడా వారి ఫోటో పెట్టుకొని పూజలు చేయించుకోవాలి. ఎందుకంటే వారు రాజ్యాంగం రాసి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇది లేకుండా కూడా వారు కొనసాగించడం జరిగింది. అదేవిధంగా బాబా అంబేద్కర్ గారు వారిని మనం స్మరించుకోవడం అంటే కూడా మనం చాలా గొప్ప నాయకుడిని మనం స్మరించుకోవడం అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వారు రాజ్యాంగంలో కూడా ఆడవారికి ముందు వారు రచించినటువంటి బాధ్యతలో వారిని ముందుండి నడిపించాలనే ఆశతో రాజ్యాంగం రచించినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సామాజిక సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని సామాజిక సంస్థ దివాస్గా విశ్వ హిందూ పరిషత్ జరుపుకుంటుంది. భారతదేశంలో హిందూ సమాజం ఉన్నంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. హిందూ సమాజమే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తుంది. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి యావత్ హిందూ సమాజం అంతా ముందుకు వస్తుంది. కొన్ని దురదృష్ట కారణాల వల్ల రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్లను కొంతమంది మతం మారిన క్రైస్తవులు ఈ సమాజంను దూరం చేయాలని కుతంత్రాలతోని కుట్రలు చేస్తున్నారు. అట్లాంటి కుట్రల్ని ఇలా విశ్వ హిందూ పరిషత్ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. రాజ్యాంగంను అవమానించే వాళ్ళు కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవైపు రాజ్యాంగం మీద నమ్మకం లేని విచ్ఛిన్నకర శక్తులు అడవుల బట్టి తుపాకీ కొట్టడం ద్వారా మేము రాజ్యాధికారం చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని అవమానించిన ఇజ్మా లాంటి వాళ్ళను ఇవాళ మేధావులు కొంతమంది కీర్తిస్తారు. అసలు రాజ్యాంగాన్ని అవమానించిన వాళ్ళే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ను ముందుకు తీసుకుపోయేదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మేము కొనసాగిస్తామంటారు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేది హిందూ సమాజం. హిందూ సమాజం ఎప్పుడు కూడా మహనీయులను మా కార్యక్రమాలలో వచ్చి చూడండి, మహనీయులను ప్రతిరోజు ఉదయం మేము స్మరిస్తాం.